ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము. భక్తుడైన వాడు తన యొక్క ధ్యేయమైనటువంటి శ్రీ గురుపదము యొక్క ద్వంద్వము అంటే గురుపదములు గురుపాదాలు. గురుపదము అంటే మరొక అర్థం కూడా ఉన్నది, దాని గురించి మరొకసారి చెప్పుకుందాం. అయితే ఇక్కడ గురుపదము అన్నప్పుడు నోటి ద్వారా వచింపబడేటువంటి భాషణములు, అనుగ్రహ భాషణములు. ఆ భాషణాలు మనకి జ్ఞాన మార్గాన్నే మనకి చూపెడతాయి. అంతేకాదు గురుపాదాలు ఏకాగ్రత లభించడానికి ఉపయోగపడేటువంటి వస్తువు గురుపాదాలు. కాబట్టి ఇక్కడ ఈ గురుపద ద్వంద్వం యొక్క పూజనము బాహ్యమైనటువంటి ప్రపంచాన్ని మరిచిపోయి దేహం యొక్క ఇంద్రియాల యొక్క స్మృతి కూడా లేకుండా తన్మయత్వంతో అంటే పూర్తి మమేకమై ఉన్నటువంటి తను ఏ ధ్యేయమైతే పెట్టుకున్నాడో, ధ్యేయ వస్తువు ఏదైతే ఉన్నదో సర్వవ్యాపకమైన పరబ్రహ్మతత్వము అది గోచరించేటంత వరకు కూడా ఈ యొక్క గురుపాద పూజనం అనేటువంటిది చేయవలసిందే అని చెబుతూ, అంతేకాదు ఇంకొక అర్థము అని చెప్పుకున్నాం కదా. గురుపదము అంటే గురువు యొక్క నివాస స్థానము లేదా గురువు యొక్క సదనము. అయితే ఇక్కడ గురువు నివసించేటువంటి స్థానం ఏమంటారు? గురుస్థానమే కదా. అదే గురుపదము అనేటువంటి దానికి ఇంకొక అర్థం కూడా. అట్టి శ్రీ గురు పరబ్రహ్మం యొక్క అర్చన, అటువంటి అర్చన అనేటువంటిది చేస్తే శ్రీ గురు పరబ్రహ్మం యొక్క అర్చన, ఆయనను ఎవరైతే అర్చిస్తూ ఉంటారో అంటే ఆ స్వస్వరూప భావన. శ్రీ గురుదేవుడు మొట్టమొదట దీక్ష ఇచ్చేటప్పుడే ఈ తీసుకునేటువంటి శిష్యుని యొక్క దేహంలోకి మారతాడు. అంటే మారతాడు అన్నప్పుడు అలా మారాను అని చెప్పడం మార్చుకోగలిగినటువంటి స్థితి, తన యొక్క హృదయాన్ని శుద్ధముగా విశుద్ధముగా ఉంచుకోవడం. ఆ హృదయ స్థానంలో శ్రీ గురుదేవుడు మరి అధివసించి ఉన్నాడు అనేటువంటి ఒక గట్టిదైన అపూర్వమైనటువంటి ఏ విశ్వాసముతో ఉంటాడో అప్పుడు నిజంగానే శ్రీ సద్గురుదేవుడు ఆ గురుభక్తుని యొక్క హృదయంలో దహరాకాశమునందు సహస్రార స్థానమునందు సుప్రతిష్ఠుడై ఉంటాడు. అటువంటి స్వస్వరూపణ భావన అనేటువంటిదే అవుతుంది. అందుకే ఇదే అహం బ్రహ్మస్మి అనేటువంటి స్థితి. అంటే ఈ కనబడేటువంటి వస్తు విషయం ఏదైతే ఉన్నదో సర్వము నా స్వరూపమే అనేటువంటిదే అహం బ్రహ్మస్మి. ఇక్కడ బ్రహ్మం అనేటువంటిది మనకి అనుభవానికి రావాలి. ఏ విధంగా అంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిసర పదార్థాలు మొదలుగున్నవన్నీ కూడా మనకి ప్రత్యక్షమైనటువంటి అనుభవాలే కదా. అలాగే జీవుడు, జగత్తు, జగదీశ్వరుడు ఈ మూడు ఉన్నంత వరకు కూడా విచారణ చేయాలి. ఆ విచారణ చేసినప్పుడు మాత్రమే వానికి స్వరూపము, సాధనము, ఫలము అనే వీటి ద్వారా మనకి ఈ 4 వాక్యాలు ఏంటి? ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి, లేదు అయమాత్మ బ్రహ్మ, తత్వమసి అనేటువంటి విషయాల గురించి మనకు తెలుస్తుంది. అంటే ఏ విధంగా ఉండాలి? ఈ యొక్క నేను అనబడేటువంటిది ఏది అంటే శరీరాన్నే అంటున్నాం. ఈ శరీరాంతర్గతంగా ఉన్నటువంటి ఏ సాక్షిత్వ స్వరూపం అయితే ఉన్నదే ఆ బ్రహ్మస్వరూపం దాని ద్వారానే ఈ జడమైనటువంటి ఈ యొక్క పార్థివ దేహం కూడా కదులుతుంది. అంటే నేను ఏమై ఉన్నాను? నేను ఆ బ్రహ్మమే అయి ఉన్నాను అని చెబుతూ, అంటే బ్రహ్మావగతిర్హి పురుషార్థ అంటే బ్రహ్మము నేనే అనేటువంటి విషయాన్ని అనుభవానికి తెచ్చుకోవడం. ఈ అనుభవమైనటువంటి స్థితియే అహం బ్రహ్మస్మి, నేను ఆ బ్రహ్మస్వరూపమే అయితిని అనేటువంటి విషయం దేని ద్వారా వస్తుంది? దృశ్యరహితమైనటువంటి వృత్తి ద్వారా. అంటే ఈ దృశ్యము తాను అయినప్పుడు బ్రహ్మస్థితిని పొందలేడు.
ఈ దృశ్యము అనేటువంటిది వానికి కనబడినప్పుడు, ఈ వాని శరీరంతో కూడా కూడుకొని వాడికి కనబడినప్పుడు, కేవలం వాడు శుద్ధ చైతన్యమైనటువంటి సాక్షిత్వ స్వరూపంలో ఉన్నప్పుడు మాత్రమే బ్రహ్మస్థితిని పొందుతాడు. అదే అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్థితి. అయితే ఈ యొక్క అహం బ్రహ్మాస్మి అనేటువంటిది ఎటువంటిది అంటే దృశ్యరహితమైనటువంటి వృత్తి. ఇటువంటి ఆత్మానుసంధానాన్ని సకల దృశ్యాలు కూడా బాహ్యంగాను అంతరంగా కూడా నశించిపోయినప్పుడు కేవలత్వమే కలుగుతుంది. ఆ కేవలత్వము బ్రహ్మాకార వృత్తి. ఆ బ్రహ్మాకారం ద్వారా ఏమవుతుంది, కేవలత్వము అనేది కలిగి, అది కలిగినప్పటికీ కూడా దానిని ఒకసారి కలిగిందిలే అని దాన్ని వదిలేస్తారా? వదిలేయరు. వదలకుండా అభ్యాసం చేస్తూనే ఉండాలి. స్వస్వరూప భావన అనేటువంటిది ఆత్మానుసంధానం చేస్తూనే ఉండాలి. అలా చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే సకల దృశ్య వస్తువు కూడా నశించిపోతుంది. కానీ ఎక్కడ? బాహ్యమునందు, అంతరమునందు. అప్పుడు తను ఏకో స్థితికి వెళ్తాడు. ఆ వెళ్ళినప్పుడు వాడు ఊర్ధ్వమైన ఉన్నతమైనటువంటి సర్వవ్యాపకత్వాన్ని వాడు పొందగలుగుతాడు. పొందినప్పటికీ కూడా అటువంటి కేవలత్వ భావం అనేటువంటిది కలిగేటంత వరకు, దాని యందు ఐక్యము చెందేటంత వరకు, తనకు మళ్ళీ కూడా ఇహ సంబంధమైనటువంటి వాసనలు పొటమరించినంత వరకు కూడా దీని యొక్క అభ్యాసం చేస్తూనే ఉండాలి. అంతేకాదు దీనిలో ఇంకొక మరి ఒక విశేషం ఉంది. ఏంటది అంటే, మరి దీపం అనేటువంటిది వెలిగించేటంత వరకే కదా చీకట్లు ఉంటాయి. అంతేకాని దీపం వెలిగించినాక చీకటి వెళ్దామా వద్దా అనే ఆలోచన చేస్తుందా? చెయ్యదు. అసలు చీకటి అనేది దీపం వెలిగించాక చీకటిని మనం చూడలేం. ఎందుకు? అది ఎటుపోతుందో అనేది మనకి తెలియదు. అలాగే నేను బ్రహ్మనే అనేటువంటి భావన మాత్రము చేతే, అంటే సర్వసాక్షిత్వ స్వరూపము అయి అహం బ్రహ్మస్మి అనేటువంటి అభ్యాస వసుపు చేత ఏమవుతుంది అంటే, భావన మాత్రమైనటువంటి దృశ్యం యొక్క విస్మరణం కూడా కలుగుతుంది. అసలు దృశ్యమునందు చేరించడం మాట ఆ ప్రక్క నుండి ఉంచి మనము దృశ్యము అనేటువంటి ఆలోచన కూడా పూర్తిగా మరుపుకు వస్తుంది. ఎందుకు? తాను బ్రహ్మమే అయ్యున్నది కాబట్టి, బ్రహ్మము కంటే భిన్నమైన వస్తువు లేదు కాబట్టి, మరో ఆలోచన లేదు కాబట్టి, దాని యందే ఆ అభ్యాసమునందే ఆరూఢపడి కేవలం బ్రహ్మసత్తా తాను అయ్యేటంత వరకు అభ్యాస వశము చేత ఆ సత్తా అయిన తర్వాత ఏ అభ్యాసము కూడా ఉండదు. కాబట్టి అటువంటి దృఢత్వం గనక లేదనుకో, లేకపోతే ఏమవుతుంది, అనేక సంకల్పాలు మళ్ళీ వచ్చి పడతాయి. వాడు ఎటువంటి తత్వాన్ని, బ్రహ్మ ఏ విధంగా అంటే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, వాడికి బ్రహ్మతత్వమును గురించి మాత్రమే తెలిసిన వాడు బ్రహ్మతత్వం పొందుతాడా? అభ్యాసం లేకుండా పొందలేడు. ఆ యొక్క బ్రహ్మతత్వాన్ని అనుసరించకుండా పొందలేడు. బ్రహ్మతత్వాన్ని అనుసరిస్తూ అభ్యాస వశము చేత దృశ్యమాన జగత్తంతా మరిచి, శారీరక ఇంద్రియాలు మరిచి, కేవల సాక్షిత్వ స్వరూపముగా ఉండి, ఈ సాక్షిత్వ స్వరూపమే పరబ్రహ్మస్థానము అని దాని యందు ఆరూఢుడై స్థిరపడేటంత వరకు అభ్యాసం చేసినప్పుడు అభ్యాసం కూడా వెళ్ళిపోతుంది. ఇంకక్కడ ఏముంటుంది? తాను పరబ్రహ్మమే అయి ఉంటాడు అని చెబుతూ, ఒకవేళ అటువంటిది అభ్యాసం అనేది లేదు, పరబ్రహ్మ సత్తా గురించి తెలుసు కానీ తాను పరబ్రహ్మతత్వము కాలేదు. కానప్పుడు ఆ యొక్క తెలిసిన విషయం ఇంతే కదా, నేను ఏది మనకు ఒక శృతి ప్రమాణం ఉంది, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, పరబ్రహ్మతత్వాన్ని గురించి తెలిసినవాడు పరబ్రహ్మమే అవుతాడు అని. ఎందుకు? తెలిసినవాడు దానికోసం ప్రయత్నించి అదే అవుతాడు. ఇది సత్యం ముమ్మాటికి. కానీ తెలిసి కొంతమంది ఏం చేస్తారు, మందమతులు, మందభాగ్యహీనులు, అంటే మందభాగ్యంతో ఉన్నటువంటి వారు, భాగ్యహీనులు అయినటువంటి వారు ఏం చేస్తారు అంటే, ఆ తత్వం గురించి తెలిసి, పరబ్రహ్మ తత్వం యొక్క సత్తా తెలిసి ఏం చేస్తారు అంటే అభ్యాసం అనేటువంటిది చేయరు. చేయకపోవడం వల్ల ఆ పరబ్రహ్మతత్వమే తెలుసు అంటే, ఆ తత్వం తెలియటానికి వాడు ఎన్ని వదులుకొని ఎన్ని అనుసరించిపోతే వాడు ఆ తత్వం తెలియగలిగాడు అంటే,
వాడు ఈ బాహ్య సంబంధమైన జగత్తు అబద్ధమని, శరీర ఇంద్రియాలు అబద్ధమని, ఈ పంచేంద్రియాలు అబద్ధమని, ఈ కల్పిత వస్తువు అంతా కూడా ఈ దృశ్యతతి అని అన్నీ తెలుసుకొని బ్రహ్మ పదార్థానికి తెలియబడే స్థితికి ఎదిగాడు. అంటే వాడు అంతో ఇంతో జ్ఞాన సంబంధమైనటువంటి విషయాన్ని ఆసరా చేసుకొని బ్రహ్మ పదార్థాన్ని తెలిసేటంత వరకు కూడా వాడు ప్రయత్నం చేసి అదే సత్యము అని భావించి ఎటువంటి అభ్యాసము లేకుండా తాను బ్రహ్మసత్తయందు సంలీనమై ఉండకుండా మరి మళ్ళీ కూడా అక్కడ ఆగిపోయాడు. అంటే అక్కడ పతనం జరిగింది. వాడు అదే మొట్టమొదట మెట్టు మీద నుండి కింద పడితే కొద్దిపాటి దెబ్బలే తగులుతాయి. చాలా చివరి స్థాయికి అంటే నిచ్చెన యొక్క చివరి మెట్టు మీదకి వెళ్ళి పడితే ఏమవుతుంది? ప్రాణాలు కూడా పోవచ్చు. అట్లాంటిదే ఈ యొక్క జ్ఞాన సంబంధమైనటువంటి అనుసరణ ప్రకారం వాడు ఇటువంటి శమధమాదులు ఎన్నో చేశాడు, ఎన్నో నిగ్రహ అనుగ్రహాలకు లోనయ్యాడు, ఎన్నో అభ్యాసవశాల ద్వారా ఎన్నో సమకూర్చుకున్నాడు, తత్వజ్ఞానం కోసం పాటుపడ్డాడు, గురు శుశ్రూష చేశాడు, శాస్త్రాన్ని అనుసరించాడు, సాధుజనుల యొక్క సేవన చేశాడు. ఇటువంటివన్నీ కూడా ప్రోధి చేసుకుని ఏం చేశాడు? చివరికి బ్రహ్మతత్వం అంటే ఇట్టిది అని తెలుసు, కానీ బ్రహ్మతత్వమునందు తాను మరి ఆరూఢపడాల. అప్పుడు ఏమైంది అంటే వాడికి మళ్ళీ కూడా ఆలోచనలు అనేటువంటివి లేని స్థితికి వెళ్ళినప్పుడు ఆలోచనలు రావు. ఆలోచనలు సమసిపోయి అణచబడినటువంటి ఆలోచనలు గనక మళ్ళీ తిరిగి జాగ్రత్తలోకి వస్తే వాడిని మళ్ళీ కూడా ఆలోచన విషయాలలోకి వచ్చిపడి సంకల్పాలు కలిగి మళ్ళీ తిరిగి ఆత్మను మళ్ళీ అనాత్మ అంటే ఈ దృశ్యమాన జగత్ సంబంధమైన విషయాలు మళ్ళీ ఆవరించి వేస్తాయి. అలా ఆవరించి మళ్ళీ వాడెక్కడికి పోతాడు? ఈ యొక్క అనాత్మ వృత్తిలోకి మళ్ళీ ప్రవేశిస్తాడు. అలా ప్రవేశించేటట్లు చేస్తుంది కాబట్టే పూర్తిగా దృశ్యం నశించి అఖండమైన తత్వజ్ఞానం కలిగేటంత వరకు కూడా స్వస్వరూపానుసంధానం చేస్తూనే ఉండాలి. తన యొక్క స్వరూపము ఆ బ్రహ్మమే నేను, బ్రహ్మము కంటే వేరొక వస్తువు చివరికి ఆలోచన పరిమాణము కలిగినది కూడా లేనే లేదు. సర్వవ్యాపకము ఉన్నటువంటిది బ్రహ్మ వస్తువే. సర్వంలో సర్వము నిండినది బ్రహ్మమైతే ఈ కనబడేటువంటి వస్తుతతి ఇవి కూడా బ్రహ్మమే. మరి నేను నా దేహేంద్రియాలు ఇది కూడా బ్రహ్మమే. ఇది బ్రహ్మమే అనేటువంటి స్థితికి రావాలి అంటే ఇక్కడ వస్తువు అనేది కనబడకూడదు. ఈ వస్తువు అనేది కనబడితే దాని యొక్క అవస్తత్వం ఎట్లాంటిదో విచారించాలి. అంటే వచ్చిపోయేటువంటి స్థితి కలిగినది వస్తుత్వం ఎలా పొందుతుంది? వస్తుత్వము అంటే వచ్చేది ఉండదు, పోయేది ఉండదు. సర్వవ్యాపకంగా సర్వకాల సర్వావస్థల యందు కూడా తాను సంస్థితమై ఉంటుంది. అది వస్తువు, అదే సద్వస్తువు. కానీ అసద్వస్తువును పట్టుకొని అసద్వస్తువు యొక్క విచారణ ద్వారా ఏమవుతుంది? ఇది వచ్చింది అంటే పోతుంది. ఈ పొయ్యేలోగా అనేక రకాలైనటువంటి సుఖ దుఃఖాలతో కూడుకున్నటువంటి స్థితిని పొంది ఉంటుంది. మరి పోతుంది, పొయ్యి మళ్ళీ వస్తుంది పోతుంది. ఇటువంటి స్థితి కలిగింది అస్థిరమైనదే కదా అని దీని యొక్క విచారణ చేత ఇది అబద్ధము అని దృఢపడినప్పుడు నిజమైనది సత్యమైనది ఒకటి ఉన్నది. ఆ ఒకటి నేను ఇప్పటి వరకు అనుసరించినటువంటిది, ఆ అనుసరించిందే సత్యము. నేను ఆ సత్యంలో దానిని అంటే ఇక్కడ ఒక ప్రత్యేకం ఇన్ని సత్యాలు ఉంటాయా? లేవు. ఏకరసమైనటువంటిదే సత్యము కాబట్టి దీనికి ఎటువంటి స్థితి లేదు. స్థితి లేని దానిని పట్టుకొని ఇంతకాలము కూడా గడిచిపోయింది. మళ్ళీ ఇక్కడ కాలక్రమానుగతాలు ఉన్నాయా అంటే అవి లేవు. ఎప్పుడు తాను ఆ పరబ్రహ్మ వస్తువునందు ఆరూఢుడయ్యాడో ఆ సమయం కోసం వాడు అనేక శరీరాలు ధరించుకొని వచ్చి పోతూ ఉన్నా వాడికి విలువైనది వెలకట్టగలిగిన సమయం అనేటువంటిది తాను పరమాత్మతత్వమునందు లీనమయ్యేటువంటిది విలువైన సమయం. మిగతాది ఆ వస్తు అసద్రూపం, అది పనికి మాలినటువంటి వస్తువు ద్వారా ఇటువంటి ప్రయాణాలు అనేవి సాగి ఉన్నవి. అందుకనే తన యొక్క స్వస్వరూపము, తన యొక్క సాక్షిత్వ స్వరూపాన్ని ఎప్పుడైతే సందర్శిస్తాడో, నా స్వరూపము అంటే
ఇది కాని దాన్ని అవును అనుకుంటున్నాను కాబట్టి అసలు అవును అన్నది గుర్తించలేకపోవడం వల్లనే కాని దాన్ని అవును అనుకుంటూ ఉన్నాను. అసలు వస్తుత్వము మరి ఏది అయి ఉన్నది అని వాడు అసలు సద్వస్తువుని వాడు చూడగలిగినప్పుడు ఆ సద్వస్తువుని సునాయాసంగా వదిలివేస్తాడు. అటువంటి సద్వస్తువునందు వాడు ఆరూఢుడై స్థిరపడి ఉండేటంత వరకు కూడా ఒక్కసారి కలిగినటువంటి స్వస్వరూపానుభవాన్ని అభ్యాసం చేస్తూనే ఉండాలి. చేయకపోతే మళ్ళీ సంకల్పాలు వచ్చి పడి వాడు దృశ్యభ్రాంతిలో మళ్ళీ కూడా ప్రవేశిస్తాడు. అందుకు కాబట్టి చిట్ట చివరి వరకు కూడా కడదాకా కూడా కేవలం సత్తామాత్రుడై వాడు ప్రకాశిస్తూ ఉంటాడు. ఇదే కైవల్యము అని చెబుతూ, అందుకే మనకి మహావాక్య బోధలో ఏమని చెప్తూ ఉన్నారు అంటే, అహం బ్రహ్మాస్మి వాక్యార్థ బోధో యావదృఢీ భవేత్ శమాధి సహత స్థావదభ్యసే శ్రవణాధికం. అంటే మనకి వేదాంత పంచదశి అనేటువంటి గ్రంథం కూడా మనకి ఏమని తెలియజేస్తుంది అంటే, అహం బ్రహ్మాస్మి వాక్యార్థ బోధో యావదృఢీ భవేత్. అంటే ఎవరైతే మనం ఇప్పటి వరకు తెలుసుకున్నటువంటి విషయాలు అన్నీ కూడా దేని ద్వారా అంటే అంటే మనకిప్పుడు ఏ విధంగా అంటే సాధన చతుష్టయ సంపత్తి కలిగినటువంటి మహనీయునికి ఏది సత్యము ఏది అసత్యము అనేటువంటి విషయం గురించి తెలుసుకొని దృఢపడినటువంటి వానికే శ్రీ సద్గురుమూర్తి యొక్క జ్ఞానైక బోధ అనేటువంటిది వాని యొక్క అంతరంగమును చొచ్చుకుపోతుంది, ఏ అడ్డు లేకుండా అని చెబుతూ, అటువంటి వాడు ఏ స్థితిలో ఉంటాడు? సమాధి సహిత స్థావదభ్యాశ్రే శ్రవణాధికం. కాబట్టి అటువంటి వాడు మాత్రమే శమదమాదులు కలిగి ఉంటాడు. శమదమాదుల ద్వారా ఇంద్రియాలు నిగ్రహించబడినప్పుడు అంతఃకరణం శుద్ధమవుతుంది. ఆ శుద్ధమైనటువంటి పరిశుద్ధమైనటువంటి అంతఃకరణమునందు అమృత శేషనము చేత తడపబడినటువంటి బీజాలులాగానే వానికి ఉత్తమమైనటువంటి సంస్కారాలు వెలువడతాయి. ఆ సంస్కార వశము చేతనే శ్రీ గురువు వద్ద చేరి శ్రీ గురు పదములు గనక శ్రీ గురు వాక్యములు ఏమి బోధిస్తున్నవో దానిని అనుసరిస్తూ శ్రీ గురు పాదాలను ఆశ్రయించి తనను తాను తరింపచేసుకోగలుగుతాడు అనేటువంటి విషయాన్ని వేదాంత పంచదశి అనేటువంటి గ్రంథం కూడా దృఢపరుస్తూ ఏమని చెప్తూ ఉన్నది అంటే, మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి విషయం అంటే గురుపాదాల యొక్క పాతార విందములు అంటే అరవిందములు అంటే కమలములు, సున్నితమైనవి, మరి అలంకరించుకోవడానికి యోగ్యమైనవి, మరి చూడడానికి ఎంతో అమోఘమైనవి, అనేక పాపాలను కూడా పోగొట్టేటువంటివి అయినటువంటి ఆ యొక్క గురువు యొక్క పాదార విందాలను, ఆ పాదార విందాలకు ఎవడైతే అర్చన చేస్తాడో ఆ చేసేటువంటి వానికి మాత్రమే ముక్తి అనేటువంటి పదవి లభిస్తుంది. ఏ విధంగా అంటే వాడు అనేక జన్మల నుండి కూడా చేసుకొని వచ్చినటువంటి దేహాలు ధరించడానికి ఉపయుక్తములైనటువంటి ఏ కర్మ వాసన ఫలితాలైతే ఉన్నవో, ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలు ఏవైతే ఉన్నవో అవన్నీ కూడా తన యొక్క జ్ఞానము అనే దాంట్లో వ్రేల్చి నశింపజేస్తాడు, దహింపజేస్తాడు. కాబట్టి వాడు ముక్తుడు అంటే ముక్తి అనేటువంటి పదవి లభిస్తుంది వానికి. అటువంటి ముక్తి కలిగిన తర్వాత ఇక శ్రీ గురుదేవుని యొక్క అనుగ్రహం వలన జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం కలిగి వాడేమవుతాడు? ముక్తత్వాన్నే పొందుతాడు. ముక్తత్వము అంటే శరీరాల యొక్క రాకపోకలు లేవు, అంటే ఈ పోతే వస్తుంది, వస్తే పోతుంది. కాబట్టి ఈ శరీరాల యొక్క వచ్చిపోయేటువంటి స్థితుల నుండి వాడు పూర్తిగా విముక్తుడవుతాడు. మళ్ళీ ఎటువంటి విషయంలో కూడా మరి ఒక శరీరాన్ని తీసుకొచ్చుకోవడం, తత్సంబంధమైన కర్మను అనుసరించడం, దాని ప్రకారం శరీరం పోవడం మళ్ళీ రావడం ఇనేటువంటి విషయాలు ఉండవు. అంటే వాడు బ్రహ్మాకార వృత్తితోటి ఆ యొక్క బ్రహ్మమయందే వాడు సంలీనుడవుతాడు, బ్రహ్మమే అవుతాడు అని చెబుతూ, అంతేకాదు ఎప్పుడైతే ముక్తి పదవి కలుగుతుందో ఆ ముక్తి పదవి కలిగినప్పుడు ఆ పదవిని అలంకరించినటువంటి వాడు శ్రీ గురుదేవుని యొక్క దయ అనేటువంటిది ప్రసరించిందో వాడు పదవి కలగటం కాదు, ముక్తుడే అయిపోతాడు.
అటుగాకుండా కేవలం ప్రతిష్ట కొరకు కానీ, లేకపోతే సంకల్పాలు నశించకుండా కానీ, లేదా త్రికరణ శుద్ధి లేకుండా కానీ, ఏ విధంగా అంటే వాడు బాహ్యాడంబరం కోసం, అంటే నేను కూడా ఈ గురువు వద్ద, ఈ గురువు అంటే ఏదో సత్య విషయాలు చెప్తూ ఉన్నారు అనేటువంటి భ్రాంతిలో పడి నలుగురు చెప్పుకునే కోసం, తన ప్రతిష్టను పెంచుకోవడం కోసం, గురువు యొక్క ఆశీస్సుల ద్వారా తన యొక్క లబ్ధ ప్రతిష్టత కోసం, తను ఒక ప్రతిష్టను పొందాలి, పేరు పొందాలి, కీర్తిని గడించాలి అనే ఆశ కోసం వచ్చినటువంటి వాడు కానీ, లేదా చేసేటువంటి విషయాలలో కూడా వాడికి ఇంకా సంకల్పాలు అనేటువంటిది నశించలేదనుకో, వాడికి సంకల్పాలు నశించలేదు అంటే వాడికి పూర్తి స్థాయిలో జ్ఞానం వాడు లబ్ధి పొందలేదు. అంతేకాదు త్రికరణ శుద్ధి లేక కానీ, అంటే వాడు సంకల్పించేది ఒకటి, వాడు నోటితో చెప్పేది ఒకటి, వాడు క్రియారూపకంగా చూపించేది ఒకటి. అంటే మనసు, బుద్ధి, ఏ విధంగా అంటే ఆలోచన, చేసేటువంటి ఆలోచన, మరి చేసేటువంటి క్రియ, మాట్లాడేటువంటి మాట, ఈ యొక్క మూడింటితోటి అంటే మనోవాక్కాయ కర్మల చేత చేసేటువంటి విషయం వ్యత్యస్తంగా ఉండడం వల్ల, మూడు సూటిగా సరళంగా ఒక్క త్రాటి మీద నడవకపోవడం వల్ల, అంటే ఆలోచన ఒకటి చేస్తాడు, నోటితో ఒకటి మాట్లాడతాడు, మరి క్రియతో ఇంకొకటి చేస్తాడు. అంటే క్రియతో పటాటోపంగా చేయవచ్చు, లేదా నోటితో లేని భక్తిని ప్రకటించవచ్చు, లేదా మానసికంగా చెడుగా సంకల్పించవచ్చు. ఈ విధంగా త్రికరణ శుద్ధి లేనటువంటి అభ్యాసం కూడా వాడికి కూడి రాదు అని చెప్తూ, ఈ యొక్క అంటే ప్రతిష్ట కోసం చేసిన సంకల్పాలు వాని యొక్క జ్ఞానం రాక, సంకల్పాలు నశించకపోయినా, త్రికరణ శుద్ధిగా కూడా లేకపోతే, బాహ్యంగా చేసేటువంటి శ్రీ గురు పూజనం వల్ల వాడికి ఎప్పటికీ కూడా మోక్షం అనేటువంటిది లేదు, రాదు. అంటే అటువంటి వానికి తన యొక్క బాహ్య పటాటోపాలకి, తన యొక్క వస్తు వితరణకి గురువు మురిసిపోడు. శిష్యుడు పొందేటువంటి జ్ఞానానికి, శిష్యుడు అనుసరించేటువంటి ఆ యొక్క ఏది తత్వం యొక్క అధికారిత్వానికి గురువు సంతసిస్తాడు. ఏ తత్వము? శాశ్వతమైన తత్వము. ఈ వచ్చిపోయేటువంటి రాజకీయ పదవుల కోసం వచ్చేటువంటి స్థితికి సంతోషించడు. వారు ఇచ్చేటువంటి ధన వస్తు వాహనాలకి సంతోషించడు. గురువు యొక్క అనుగ్రహం ఎవరికి కలుగుతుంది అంటే, పరమ దరిద్రుడైనా సరే పరమ భక్తి శ్రద్ధ కలిగిన వాడిపైనే గురువు యొక్క శ్రద్ధ, మరి దయ అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి అక్కడ గురువు అనుగ్రహం లేదు కాబట్టి అటువంటి వాడికి మోక్షం లేదు. అంటే త్రికరణ శుద్ధి లేకపోతే చేసేటువంటి స్వస్వరూప జ్ఞానము, ఆలోచన ఒకటి, మాట ఒకటి, క్రియ ఒకటి చేసేటువంటి వాడు, మూడు ఒక త్రాటిపై నడిపించలేని అసమర్థుడైనటువంటి వాడు మరి స్వస్వరూప జ్ఞానము, తన యొక్క సాక్షిత్వ స్వరూపాన్ని తాను ఎలా సందర్శిస్తాడు? సందర్శించలేడు. మరి దానికి సంబంధించినటువంటి సత్క్రియలతో కూడినటువంటి, సద్బుద్ధితో కూడినటువంటి పూజలు చేయగలడా? చేయలేడు. వాడు చేసేటువంటి ఫలపుష్పాలతోటి, లేదా ఇంకా వాడి స్థితిపరుడైతే ఏ బంగారు కమలాలో తీసుకొచ్చి పూజలు చేసినప్పటికీ కూడా ఆ పూజల వల్ల వస్తుతత్వం ఏర్పడుతుందే కానీ అవి ఎప్పటికీ ఫలవంతము కావు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.